నమస్కారం, నేను మీ బోడే రామచంద్ర యాదవ్. బీసీవై పార్టీని స్థాపించి సిసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పరితపిస్తున్న మీతో ఉంటా, మీ తోడై ఉంటా, మీ వాడై ఉంటా, వాడవాడలో ఓ దీపంలా ఉంటా. అన్నదాతలైన దీన రైతుల కొరకు, బడుగు బలహీన వర్గముల కొరకు, మసకబారిపోతున్న మహిళల కొరకు, యువత కొరకు, పీడిత బాధితుల కొరకు నేనున్నానని వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో. భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో. కాణిపాక గణపతయ్య పాద సాక్షిగా, ఆయనకుల కృష్ణయ్యకు అపరవారసుడిగా, భూమికి విట్టి పట్టి కాలు కదిపి కదం తొక్కి నీతి అనే శస్త్రంతో, నిజాయితీ శాస్త్రంతో దృష్టులను నిలదీసి నిజాలు కనిపిస్తానని నిర్భయుడై నిప్పులవానై వస్తున్నాడదిగో. అదిగో మన రామచంద్ర యాదవన్న, రాష్ట్ర రక్షణకై అభయమిచ్చి పంపినాడు ఆపద ముక్కుల వెంకన్న. బీసీవై ప్రభుత్వంలో మహిళలే మహారాణులు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, 60 అసెంబ్లీ, 7 పార్లమెంటు స్థానాలు మహిళలకే. అన్నపూర్ణ మన రాష్ట్రం, చేసినారు రైతుల రావణ కాష్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులను ఓటు బ్యాంకు ఖాతాలుగా చేసుకుని కడుపులపై తన్నడం. అక్క, చెల్లి, అమ్మ, తల్లి అంటూ అసలు కన్నీళ్లను కార్చడం. మహిళా పథకాలంటూ గుడిని లింగాన్ని కలిపి మింగడం. ఎంతకాలం ఈ దారుణ దహనమంటూ ఇంకా నా ఇకపై చల్లనీయనంటూ వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో. బాధిసత్వ సంఖ్యలను బద్దలు కొట్టేస్తానని, పువ్వులు తీర్చి రాత మార్చి గుండె కత్తుకుంటానని, బెజవాడ కనక దుర్గ కంటి చూపుగా, గుణదల మేరీ మాత చెయ్యి ఊతగా, నారసింహుని కనకనలాడే జ్వాలగా, భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో. అదిగో 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 మన రామచంద్ర యాదవన్న, రాష్ట్ర రక్షణకై అభయమిచ్చి పంపినాడు ఆపద ముక్కుల వెంకన్న. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ను రద్దు చేస్తాం. వారానికి 5 పని దినాల పద్ధతిని అమలు చేస్తాం. వాలంటీర్ల జీతాన్ని 15,000కు పెంచుతాం. దేశ భవిత మార్పు యువత ఖేదీ దారి తెన్ను, చదువులెన్ని చదివినా లేదే దిక్కు మొక్కు. ఎండమావులను చూపి దాహం తీరుస్తామని పనికిరాని పథకాలతో ప్రజలను వంచించే మీ పాతకాల జాతకాల గుర్తురట్టు చేసి మట్టు పెట్టడానికి, కాళహస్తి శివుడిలాగా మూడో కంటిని తెరిచి ఒంటి నిట్ట రామబాణ పరంపరలు చిన్ని, సింహాద్రి అప్పన్న తీరున కర్చించి, గడప దర్గా అల్లా దువాతో అరాచకపు పార్టీల అంతు చూడడానికి, అహోబిలం స్వామి వారి ఉక్కుగోళ్లతో చిచ్చి చెండాడి ఉతికి ఆరవేయడానికి వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో. బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తాం. బీసీల కోసం ప్రత్యేక చట్టాలు రూపొందిస్తాం. ఒక్కసారి ఓటు వేసి చూడండి, అభివృద్ధికి అర్థం ఏమిటో చేసి చూపిస్తా.